నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. విద్యార్థులు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుందని, ఏ రంగంలోకి వెళ్లినా దానిలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కష్టపడాలని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సూచించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన మోటివేషన్ సమావేశంలో ఎంపీ అభ్యర్థి పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మోటివేషన్ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు విజయసాయిరెడ్డి ఫేస్ మాస్కులు ధరించి వినూత్నంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఇంజనీరింగ్ విద్యార్థి దశ ఎంతో కీలకమని, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని భాషల్లో పట్టుండాలని, అప్పుడు ఏ రంగంలో అయినా రాణించవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్ అయిపోయిన తరువాత ఉద్యోగ రంగంలో అయినా లేదా వ్యాపార రంగంలో అయినా మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగం, వ్యాపారమే కాకుండా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉన్నవారు రాజకీయాల్లోకి కూడా రావచ్చని, నాయకుడిగా మంచి సేవలు అందించి రాష్ట్ర దేశాభివృద్ధికి కూడా పనిచేయవచ్చని పేర్కొన్నారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ వంకీ పెంచులయ్య మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు హక్కు చాలా మంది వినియోగించుకుంటున్నారని, విజ్ఞతతో ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. విజయసాయిరెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపాల్ ధనుంజయ్య, ఏవో రామయ్య, హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఈరోజు ఇక్కడ నెల్లూరులో చదువుతూ ఉండొచ్చు. ఇది చదివిన తర్వాత మీరు ఫర్దర్ స్టడీస్కి ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చు, లేకుంటే ఇతర దేశాలకు వెళ్ళొచ్చు, ఇంకా పై చదువులు చదివేదానికి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు నిజంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నటువంటివి, లాంగ్వేజ్ అన్నటువంటి దాని యొక్క ప్రాధాన్యత మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ఉదాహరణకి విద్య పూర్తయిన తర్వాత మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మొట్టమొదటిగా మీకున్నటువంటి అండర్స్టాండింగ్ ఏంది, అవగాహన ఏంది అన్నటువంటిది తెలుసుకోవడం ఒకటైతే, మీకున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, మీరు ఎంత ఎఫెక్టివ్గా ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ చేయగలరు అన్నటువంటిది రెండవ అంశం. ఈ రెంటిల్లో కానీ మీరు విజయం సాధించినట్లయితే తప్పకుండా మీరు అది ఏదైనా కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, లేకుంటే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకుంటే మీరే భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు కావచ్చు, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మీరు ఈ యొక్క కాలేజీ వదిలి విద్యాభ్యాసం పూర్తి చేసుకొని బయటికి వెళ్ళబోతారు. ఇది చాలా చాలా క్రూషియల్ పీరియడ్ మీకు అందరికీ కూడా. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించేటటువంటిది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తాను, ఇనీషియల్గా మొట్టమొదటిగా ఉద్యోగంలో చేరినప్పటికీ కూడా మీ ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉండాలంటే, మీరు చేరినటువంటి ఉద్యోగంలో మీరు టాప్ లెవెల్కి ఎదగాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. ఒకవేళ ఎంప్లాయ్మెంటే మనకు ముఖ్యం, ఎంప్లాయ్మెంటే మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే, అదే ఎంప్లాయ్మెంట్లో అదే కంపెనీలో కాకపోవచ్చు, వేరే కంపెనీలోనైనా కూడా మీరు చేరిన స్థాయి నుంచి CEO స్థాయి వరకు, MD స్థాయి వరకు ఎదిగేటటువంటి మీ యొక్క ఆ మనస్తత్వం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి మీలో అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ ఫస్ట్ టైం, నాకు తెలిసి అందరికీ ఓటు హక్కు ఫస్ట్ టైం వచ్చిందనుకుంటాను. మీరు ఓటు ఫస్ట్ టైం వేయబోతున్నారు. అది చాలా విచక్షణతో వేయాల్సిన అవసరం ఉంది. మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా 80,000 మంది యువతకి ఫస్ట్ టైం ఓటు వచ్చింది. మొదటి ఓటు 80,000 మంది. మీరు ఇక్కడ ఉండేది 10,000 మంది అయినా 9,000 మంది అయినా, వీళ్ళు ఒక్కొక్కరు ఒక 10 మందిని ప్రభావం చేయగలిగిన వ్యక్తులు మీరు అందరూ. మినిమం 10 మంది. మిమ్మల్ని నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లా, ఇంకా కూడా చేయగలరు. కానీ మినిమం 10 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే
10,000 ఇంటూ 10 లక్ష ఓట్లు మీరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. మీరు ఒక టేక్ ఇట్ ఏ మైండ్, టేక్ ఇట్ ఏ ఛాలెంజ్ తీసుకుంటారా? ఒక్కొక్కరు 10 ఓట్లు. అది కారణాలు చెప్పి అడుగుతాను, రీజన్ చెప్పి అడుగుతాను. మన అదృష్టము ఈ సంవత్సరం మన జిల్లాలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంపీగా నిలబడడం అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఆయన అనుకుంటే రాజ్యసభకు వెళ్ళిపోవచ్చు పోయినసారి లాగానే, కానీ డైరెక్ట్గా ఎలక్షన్లో రావాలా, మీ అందరికీ ఏదైనా సమస్యలు ఉంటే అన్నీ పరిష్కరించే ఉద్దేశంతోనే ప్రజల సమస్యలు పరిష్కరించే దానికోసమే ఈరోజు లోక్సభలో పోటీ చేయడం అనేది జరిగింది. విజయసాయి రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆత్మీయతగా ఎంతో మంది వదిలి వెళ్ళిపోయిన జగనన్న వెంటే ఉంటూ ఒక విశ్వాసాన్ని, విశ్వసనీయతని చూపిస్తూ ప్రజలకి, విద్యార్థులకి అందరికీ ఏదో మంచి చేయాలన్నటువంటి తలంపుతో ఈరోజు మనకి కాలేజీకి రావడం జరిగింది. చైర్మన్ సార్ ఒకటే అన్నారు, ఓటు అనేది విద్యార్థుల యొక్క విచక్షణతో కూడుకున్నది. కాకపోతే ఓటర్గా ఆవశ్యకత గురించి చెప్పాల్సిన అవసరం విద్యా సంస్థల యొక్క చైర్మన్ మీద, విద్యావంతులైనటువంటి మనందరి మీద ఉందన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని మనమందరం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాథమిక పరిస్థితుల్ని అందరూ కూడా గుర్తిరిగి ఈ ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులే దానికి కారణం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే మధ్యలో మీకు అందరికీ తెలిసిందే 35,000 గవర్నమెంట్ ఇస్తే రిమైనింగ్ ఫీజు అంతా విద్యార్థులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వం గత అనేక ప్రభుత్వాల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదలకు సహాయం అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ ప్రచారం నిర్వహించారు. ముందుగా నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, గతంలో ఎంతో మంది పరిపాలించిన పేదలకు ఎటువంటి సహాయం అందలేదని గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారని, రాబోయే ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా మేరిగ మురళి, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు భూమిడి శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మా నాన్నగారు పక్కన నిలబడిన మా నాన్నగారికి సోదర సమానులైన నారాయణ రెడ్డి అంకుల్కి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు వారి సారథ్యంలోనే ఈ ప్రచారం అనేది మొదలు కానుంది. నా పక్కన నిలబడ్డ నా చుట్టూ ఉన్న మహామహులందరికీ నమస్కారం తెలుపుకుంటూ, అలాగే అలసిపోతున్న అలు పెరగకుండా నా కోసం కష్టపడుతున్న నా కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుపుకుంటూ, నిజాన్ని ప్రజలకు తెలియజేయడం మాత్రమే వాళ్ళ యొక్క ఇంధనం అనుకునే నిజమైన నా మీడియా మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజానీకానికి మొత్తానికి నమస్కారం తెలుపుకుంటూ, ప్రభుత్వాల వల్ల కుదరని పథకం, సంవత్సరాల తడబడే కుదరని సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఎంతోమంది ఎన్నో ఏళ్లుగా పరిపాలన చేస్తున్నారు, ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తున్నారు. కానీ ఏనాడు ప్రజా సమస్య అంటే ఏంటి, ప్రజా సమస్యలకి మనం ఇచ్చే పథకం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది, మన పరిపాలన ప్రజల నవ్వులో, ప్రజల సంతోషంలో ఉందని అనుకున్న నాయకుడు మేబీ ఈ రీసెంట్ టైమ్స్లో లేరేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర కానీ, ఓదార్పు యాత్ర కానీ, ప్రతి యాత్రలో ప్రజల యొక్క ఇబ్బంది ఏంటి, దానికి ఏం చేకూర్చాలి, ప్రజలకు ఇబ్బంది రాకుండా ఎలా చూసుకోవాలి, ఒక ఇంటి పెద్ద బిడ్డలాగా
ఇంటికి ఎటువంటి సమస్య రాకుండా బాధ్యతని భుజాల మీద ఎలా మోయాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు. ఆయన ప్రత్యర్థులను చూస్తుంటే నాయకుడు అంటే ఎలా ఉండాలండి? నలుగురు చూసి ఆహా ఇలా ఉండాలి, ఇలాంటి వ్యక్తిత్వం ఉండాలి, ఇలాంటి భాష మనం వాడాలి, ఇలాంటి భావజాలాలు మనకు కలిగి ఉండాలి అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ప్రత్యర్థులను చూస్తున్నాం. నోరు తెరిస్తే బూతులు, దుర్భాషలాడుతున్నారు, లా అండ్ ఆర్డర్ అనేది పట్టించుకోకుండా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోలు అండి, రియాలిటీలో కాదు. ప్రతి ఒక్కరు ఒక ఓటరే, నేను ఒక ఓటరే, మీరు ఒక ఓటరే. నాయకుడిగా మీరు నిలబడాలంటే మీకు కొన్ని గుణగణాలు, లక్షణాలు ఉండాలి. నలుగురు చూసి మెచ్చుకునేలాగా, నలుగురు చూసి నేర్చుకునేలాగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. అంతే తప్పితే ఊగిపోతూ నచ్చినట్టుగా మీకు తోచిందల్లా ఇది నేనే చేశాను, అది నేనే కట్టాను. ఎవరి డబ్బులతో కట్టారండి? మీ హెరిటేజ్ డబ్బులు తీసేమన్నా కట్టారా? పొరపాటున చెప్తున్నారు, అది కూడా మీది కాదు, మోహన్ బాబు గారి దగ్గర నుంచి లాక్కున్నారు. ఇంకొక వ్యక్తి చూస్తే ఇప్పటిదాకా ఎటువంటి ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి కూడా జగన్ నిన్ను కూల్చేస్తాను జగన్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి పిలిచే అధికారం కూడా మీకు లేదండి. గౌరవించి మాట్లాడి, ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. 2 ఏళ్ల కష్టకాలంలో ఎంప్లాయీలకు కానీ మిగతా వాళ్ళకి కానీ వాళ్ళకి చెల్లించాల్సిన వేతనం కానీ వాళ్ళకి చెల్లించాల్సిన శాలరీని కానీ ఎప్పుడు తక్కువ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు బాగుండాలనుకునే, ప్రతి సెక్టర్లో ఉండే మనుషులు బాగుండాలనుకునే వ్యక్తి. అందుకే ఈరోజు వితంతువుల దగ్గర నుంచి వ్యాపారుల దాకా, ఎంప్లాయీల దగ్గర నుంచి ఇంట్లో ఉండే వాళ్ళ దాకా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు. అందరూ గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగిన సత్తా ఉన్న నాయకుడు. 2 అభ్యర్థుల్ని మనకు పంపించారు. ఒకళ్ళు మేరిగ మురళీధర్ గారు, ఇంకొకళ్ళు గురుమూర్తి గారు. చిన్న చితకాగా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. ఖచ్చితంగా నాకు చాలా బాగా తెలుసు, గూడూరు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ కాకముందు మన ప్రత్యర్థులంతా మేరిగ మురళికి కాకుండా ఇంకెవరికి టికెట్ వచ్చినా బాగుండని కోరుకున్న వ్యక్తి, పూజలు చేసుకున్న వ్యక్తులు. నమస్కారం. ఈరోజు మన నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో 20వ వార్డులో ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులం అందరమీ కలిసి ఈరోజు క్యాంపెయిన్ చేయటం స్టార్ట్ చేస్తున్నాము. మేము అంటే మనకి ఎలక్షన్ ఇది వచ్చినప్పటి నుంచి తిరుగుతుండగా ప్రజల్లో మాత్రం స్పందన చాలా బాగా తెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ 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 అనే చెప్తా ఉన్నారు. అంటే అంత నమ్మకం జగన్ మీద. ప్రజలందరూ మా నమ్మకం నువ్వే జగన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నా బలం ప్రజలు అని అనుకుంటున్నారు. నా బలం ప్రజలు, భగవంతుడు అని అనుకుంటున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. మేము తిరుగుతున్నా కూడా స్పందన చాలా బాగుంది. మనకిప్పుడు గూడూరు నియోజకవర్గంలో మేరిగ మురళీ గారిని ఎమ్మెల్యేగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా గురుమూర్తి గారిని పెట్టడం జరిగింది. ఇద్దరు మంచి వ్యక్తులు, మృదు స్వభావులు, ఇద్దరు ఎక్కువ ఓర్పు సహనము ఎక్కువ కలిగిన వ్యక్తులు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే వ్యక్తులుగా మురళీ గారు కానీ గురుమూర్తి గారు కానీ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, అంతకుముందు పరిపాలనలో మీరు ఏ విధంగా లబ్ధి పొందారు, ఇప్పుడు ఏ విధంగా లబ్ధి పొందారు, 2019 తర్వాత ఏ విధంగా లబ్ధి పొందారు అనేది ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా మేము లబ్ధి పొందడం జరిగిందని కూడా చెప్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. మేము తిరిగేటప్పుడు మేము పదే చెప్పినా కూడా అతిశయోక్తిగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మెచ్చుకుంటా ఉన్నారు. మేము జగన్కే ఓటు వేస్తామని చెప్తున్నారు. ఒక ఇంట్లో వ్యక్తిగానే జగన్మోహన్ రెడ్డి గారిని భావిస్తున్నారు. వాళ్ళు మేము తిరిగేటప్పుడు కూడా అంటే మేరిగ మురళీ గారు, గురుమూర్తి గారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మా 20వ వార్డు నందు ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించేదానికి మేరిగ మురళీ తనయుడు శ్రీ రేవంత్ చక్రవర్తి గారు, మాజీ చైర్పర్సన్ శ్రీ పునకా దేవసేనమ్మ గారు, ఎలక్షన్ బూత్ ఇన్ఛార్జ్ శ్రీ చేవూరు విజయమోహన్ రెడ్డి గారు, మా టౌన్ అధ్యక్షుడు నా మిత్రుడు బొమ్మిడి సేనయ్య గారు, కాలూరు శ్రీనివాసులు, దాస వెంకటేశ్వర్లు, మిగతా మన మగ్దుంబాయి, నాచుల నాగులన్న గారు, అందరూ మా మాజీ కౌన్సిలర్లు, నాయకులు అందరూ ఇచ్చేసి నా ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్డులో గూడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరిగ మురళీ గారి యొక్క తనయుడు రేవంత్ చక్రవర్తి వారి యొక్క సారథ్యంలో పెద్దలు గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ ఎలక్షన్ బూత్ కన్వీనర్ చేవూరు విజయమోహన్ రెడ్డి గారికి, మాజీ చైర్పర్సన్ పనక దేవసేనమ్మ గారికి, మాజీ కౌన్సిలర్స్ నాగులు, తాళ్ళూరు సేనయ్య, మిగతా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాదాపు 20 రోజులుగా ఈ గూడూరు పట్టణంలో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుపుతున్నాం. మేము జరుపుతున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు చూసి ఆనందిస్తూ అభినందిస్తూ ప్రతి ఒక్కరికి అభినందనలతో స్వాగతం పలుకుతున్నారు. అదే నిదర్శనం ఈ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గూడూరు నియోజకవర్గం గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఏ రోజు ఏ ప్రభుత్వంలో ఈ గూడూరు పట్టణం అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయ జీవితంలో రాజకీయం చేసేటటువంటి వ్యక్తులు ఆలోచించాల్సినటువంటి విషయం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ గూడూరు పట్టణం చాలా అభివృద్ధి. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అనేక గ్రామాల నుంచి ప్రజలు టీడీపీ పార్టీలోకి వస్తున్నారని అందరం కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని గురు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నివాసం వద్ద చిల్లకూరు మండలం కలవకొండ గ్రామానికి చెందిన 200 కుటుంబాలు, కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామానికి చెందిన యువకులు టీడీపీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో అనేక గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి టీడీపీ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ అందుబాటులో ఉంటామని, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని వెల్లడించారు. అందరూ కలిసికట్టుగా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వరప్రసాద్ గెలుపునకు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, మురళీప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే చిరంజీవి కూడా ధన్యవాదాలు. అలాగే చాలా సంతోషం, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా పాత్రలే. అందరూ నన్ను ఎమ్మెల్యే చేసిన వాళ్ళు తమ్ముడు గతంలో. మళ్ళీ ఇన్ని రోజులకి మళ్ళీ ఈరోజు వచ్చి నాకు చేస్తున్నందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. కాబట్టి నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఈసారి గవర్నమెంట్ ఖచ్చితంగా రాబోతుంది. మొత్తం సర్వీస్ కూడా 140+ వచ్చే పరిస్థితి ఖచ్చితంగా. ఇంకా కూడా కలవకొండలో ఏ సమస్య, బెస్తపాలెం కానీ కలవకొండలో కానీ ఏ సమస్యలు ఆగిపోయినాయో మనం చేయనట్టు 5 సంవత్సరాలు ఏం జరగలేదు. ఇంక మీకేదన్నా ఇంకేది ఆగుంటే కూడా మా దృష్టిని తీసుకొస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా పెద్దలు రాజశేఖర్, లింగారెడ్డి మీద, మా వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అవన్నీ కూడా చేసి పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మాకు అన్ని విధాల సహాయం చేసిన ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నాను. కాబట్టి ఈ గూడూరులో నిన్న చూస్తే వాకాడు మండలంలో మొత్తం పాలెలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయినాయి. వాళ్ళ ఇష్టం మొత్తం వచ్చేసారు. ఈరోజు చూస్తే కలవకుండా ఊరు 90% ఊరంతా కూడా ఇది రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మనందరం కలిసి పనిచేసుకుందాం. మనం ఖచ్చితంగా ఎలక్షన్లో గెలవాలి. ఎందువల్లంటే మనకి ఒకటి సైకిల్ గుర్తు నాది, తర్వాత ఎంపీ గుర్తు కమలం. ఒకటి సైకిల్కి, ఒకటి కమలానికి మీరు ఖచ్చితంగా ఓటేనమ్మా. నేను పనిచేస్తానమ్మా, ఇబ్బంది ఏమిలే. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి దీన్ని సహకరించినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి చర్చ వంచి బాధాబంధనం చేస్తున్నాం. ఇప్పుడు కోట మండలం మొత్తం నెల్లూరు పంచాయతీ నుంచి మురళీప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మా నాయకులు వెంకటేశ్వరన్న, బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. యూత్ ముఖ్యంగా మురళి, శేఖర్ యువకులంతా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేరడం అంటే తమాషా కాదు. ప్రపంచం అట్టే ఉంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతి దగ్గర చదువుకున్నవాడు కానీ యువకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, లోకేష్ బాబు గారు మంచి స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకునే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తమ నెల్లూరు గ్రామంలో మీకు ఏమైనా కానీ అన్నదాలుగా నేను ఉంటా. మీకు ఆ ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ పనున్నా కానీ మీరు డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు. మధ్యలో మధ్యవర్తులే అవసరం లేదు. నేరుగా వచ్చానా మాది సోన అంటే మీకు నేను ఫోన్ చేసి చెప్తాను. ఒకవేళ ఫోన్ చేసినా, ఒకవేళ నేను అప్పుడు వేరే మీటింగ్లో ఉన్నా కానీ మళ్ళీ ఫోన్ అయితే చేస్తాను, రిప్లై చేస్తాను. రిప్లై ఇవ్వకుండా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లాగే మనం కలిసికట్టుగా ఇదంతా ఫిస్టేజ్ ఇంకా మీ ఊరు మాకు ఇంతమంది మీరంతా వచ్చినా మెజార్టీ అవ్వాలి. మెజార్టీ వస్తే మీరే ఖచ్చితంగా వస్తారు. మెజార్టీ వస్తే ఇప్పుడు చేరిన యూతే కారణం. కాబట్టి మీరు ఎంత మెజార్టీ తీస్తే మీ గ్రామానికి అంత అభివృద్ధి చేస్తారు.
ఓకేనా ఓకేనా ధన్యవాదాలు. ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అందించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గ్రేడ్ 1 గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం ప్రాంతంలో ఆమె భర్త సునీల్ కుమార్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి దివిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యే స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తన భర్త పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. తన భర్త సునీల్ కుమార్ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలోని వివరాలను ఆమె ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారాన్ని నెలకి 1500 రూపాయల లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. కూతురికి 18 సంవత్సరాలు నిన్న తల్లికి కూతురికి ఇద్దరం కలిపి ఎంతమంది 18 సంవత్సరాలు ఆడబిడ్డలుంటే అంతమందికి ప్రతి నెల 1500 రూపాయల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో అంతమంది బిడ్డలకి 15,000 లెక్కన ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఒకరికి కదమ్మా ఇస్తుంది. ఆ విధంగా లేకుండా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా తల్లి ఉచిత బస్ సౌకర్యం మన జిల్లాలో ఎక్కడైనా ప్రయాణం చేయడానికి అనువుగా ఉండేదానికి వీలుగా మనకు ఉచితంగా బస్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుంది. అదే విధంగా మనకి మంచి నీళ్ళ కొళాయిని కూడా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా పెన్షన్ అమ్మ 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 3,000 వస్తుంది. ఇంకా రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే 4,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వికలాంగులకి 6,000 రూపాయల లెక్కన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా ఎన్నో పథకాలను అదే విధంగా అన్నా క్యాంటీన్ ఉంది కదమ్మా అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉందా లేదా అది కూడా కంటిన్యూషన్ చేయడం జరుగుతుంది. పొలం ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ విధంగా ఇంకా ఎన్నో పథకాలను బాబు గారు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది పొదుపు గ్రూపులు ఉన్నాయమ్మా ఇక్కడ అందరికీ పొదుపు గ్రూపులు ఉన్నాయి కదా తల్లి. ఇప్పుడు ఏంటంటే బాబు గారు గెలిచిన వెంటనే గ్రూప్కి 10 లక్షల లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఏమైనా వ్యాపారానికి దేనికైనా ఉపయోగించుకునే దానికి రుణాలు లేనటువంటి వడ్డీ లేనటువంటి రుణాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న బీమా అప్పుడు ఇచ్చారు కదమ్మా. చంద్రన్న బీమా ఉందా? ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అదే ఆ బీమాని సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంటల్ డెత్ అయితే 10 లక్షల లెక్కన చనిపోయినటువంటి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో పథకాలను మన కొరకు ప్రవేశపెట్టడం జరిగింది. కనుక మీరు అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించండి అమ్మా. మీకు అందరికీ తెలుసు ఇవన్నీ. మీకు తెలుసు మీరు ఒక 10 మందికి చెప్పి రేపు ఎలక్షన్ లో మోటివేట్ చేసి ఓటేయించాలని కోరుకుంటున్నాను. ఆ పిల్లకాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు జరిగేటువంటి ఎలక్షన్ లో అమ్మ వస్తారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ చెట్టుమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో యాకసిరి పంచాయతీలోని గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార రోడ్ షో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యాకసిరి సర్పంచ్ గెంజి సుబ్రహ్మణ్యం, సిట్టి జేసీఎస్ కన్వీనర్ రాజేష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.
చాలా సంతోషం. పేరు పేరున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినట్టుగా బేరేజ్ వేసుకునే సమయం వచ్చింది. ఏ గుణవంతుడు ఆదుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు అనేది బేరేజ్ వేసుకోండి. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేద పట్ల అంకిత భావంతో పనిచేస్తాడు. ఆయన గొప్ప గుణవంతుడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతున్నారు, ముఖ్యంగా మహిళలు. కాబట్టి మీరందరూ కూడా కొత్త మేనిఫెస్టో వచ్చింది. ఆయన ఒకటే చెప్పాడు, గడిచిన 5 ఏళ్లలో ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పెంచి ఇస్తున్నానని చెప్పారు. అమ్మఒడి 17,500, 17,000 పెంచారు. అట్లాగే పెన్షన్లు 3,500 తీశారు. ముఖ్యంగా చేయూత మహిళలకి 75,000 తిరిగి కట్టినటువంటి రుణం ఇచ్చాడు. అది 1.5 లక్షలు చేస్తున్నాడు. కారణం ఇవ్వాలి, స్వతహాగా సొంత భవిష్యత్తు చూడాలనే ఉద్దేశంతో మరి అన్ని పథకాలు పెట్టాడు. బేరేజ్ వేసుకోండి. ఒకటే నేను మనవి చేస్తున్నాను, ఆయన ఉదయించే సూర్యుడిలాగా మరి గంటకి గొప్ప వెలుగుతో మరి భారతదేశ చరిత్రలో ఇంత సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేకుండా ఎదిగిపోతున్నారు. మరి అదే చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు, ఆయన చీకటి తప్ప ఏమి ఉండదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే ఒక్కటి కూడా ఆయన అంటే గుర్తులేదు. అంత దౌర్భాగ్యం రాష్ట్రానికి. మరి మీరందరూ కరెక్ట్ టైం వచ్చింది. జగనన్న చెప్తున్నాడు, మీ ఇంట్లో మేలు జరుగుంటే నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. ప్రతి ఇంటికి 2-3 పథకాలు వచ్చి పేదరికానికి మరి ఎంత కంట్రోల్ బయటపడేసో మీ అందరికీ మీకే తెలుసు. కాబట్టి తప్పకుండా మే 13వ తేదీన గారు పార్లమెంట్కి చాలా సంతోషం. పేరు పేరున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినట్టుగా బేరేజ్ వేసుకునే సమయం వచ్చింది. ఏ గుణవంతుడు ఆదుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు అనేది బేరేజ్ వేసుకోండి. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేద పట్ల అంకిత భావంతో పనిచేస్తాడు. ఆయన గొప్ప గుణవంతుడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పలుకుతున్నారు, ముఖ్యంగా మహిళలు. కాబట్టి మీరందరూ కూడా కొత్త మేనిఫెస్టో వచ్చింది. ఆయన ఒకటే చెప్పాడు, గడిచిన 5 ఏళ్లలో ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పెంచి ఇస్తున్నానని చెప్పారు. అమ్మఒడి 17,500, 17,000 పెంచారు. అట్లాగే పెన్షన్లు 3,500 తీశారు. ముఖ్యంగా చేయూత మహిళలకి 75,000 తిరిగి కట్టినటువంటి రుణం ఇచ్చాడు. అది 1.5 లక్షలు చేస్తున్నాడు. కారణం ఇవ్వాలి, స్వతహాగా సొంత భవిష్యత్తు చూడాలనే ఉద్దేశంతో మరి అన్ని పథకాలు పెట్టాడు. బేరేజ్ వేసుకోండి. ఒకటే నేను మనవి చేస్తున్నాను, ఆయన ఉదయించే సూర్యుడిలాగా మరి గంటకి గొప్ప వెలుగుతో మరి భారతదేశ చరిత్రలో ఇంత సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి లేకుండా ఎదిగిపోతున్నారు. మరి అదే చంద్రబాబు గారు అస్తమించే సూర్యుడు, ఆయన చీకటి తప్ప ఏమి ఉండదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే ఒక్కటి కూడా ఆయన అంటే గుర్తులేదు. అంత దౌర్భాగ్యం రాష్ట్రానికి. మరి మీరందరూ కరెక్ట్ టైం వచ్చింది. జగనన్న చెప్తున్నాడు, మీ ఇంట్లో మేలు జరుగుంటే నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. ప్రతి ఇంటికి 2-3 పథకాలు వచ్చి పేదరికానికి మరి ఎంత కంట్రోల్ బయటపడేసో మీ అందరికీ మీకే తెలుసు. కాబట్టి తప్పకుండా మే 13వ తేదీన గారు పార్లమెంట్కి గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు. కావున ప్రజలందరూ మీరు తమ యొక్క అమూల్యమైన ఓట్లను 2 ఫ్యాన్ గుర్తులకు వేసి వీరిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి, మీరు ఆలోచించాల్సింది, ఓటర్లుగా మీరు ఆలోచించాల్సింది, పార్టీల కన్నా కూడా పార్టీలు ఎన్ని పార్టీలు ఉండొచ్చు, కానీ నమ్మకం ఆ నమ్మకం అనేది నాయకత్వాన్ని ఉండాలా. ఏ నాయకుడైతే ఇచ్చిన మాటను వాగ్దానాలన్నీ నెరవేర్చాడో అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ పథకాలన్నీ కూడా మళ్ళా మనకు సక్రమంగా అందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇచ్చేవాడైతే ఏం చెప్పాలో అదే చెప్తాడు, ఇవ్వనోడు ఏం చేస్తాడు, అది ఇస్తాను ఇది ఇస్తాను అని మోసకారి మాటలు చెప్తారు. కాబట్టి ఈ తేడాన్ని మీరందరూ గమనించి దయచేసి
మురళి గారికి అలాగే గురుమూర్తి గారికి మీ ఓట్లను వేసి గెలిపించవలసిందిగా కోరుతూ గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు. కావున ప్రజలందరూ మీరు తమ యొక్క అమూల్యమైన ఓట్లను 2 ఫ్యాన్ గుర్తులకు వేసి వీరిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి, మీరు ఆలోచించాల్సింది ఓటర్లుగా మీరు ఆలోచించాల్సింది పార్టీల కన్నా కూడా, పార్టీలు ఎన్ని పార్టీలు ఉండొచ్చు కానీ నమ్మకం ఆ నమ్మకం అనేది నాయకత్వంలో ఉండాలా. ఏ నాయకుడైతే ఇచ్చిన మాటను వాగ్దానాలన్నీ నెరవేర్చాడో అలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ పథకాలన్నీ కూడా మళ్ళా మనకు సక్రమంగా అందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇచ్చేవాడైతే ఏం చెప్పాలో అదే చెప్తాడు, ఇవ్వనోడు ఏం చేస్తాడు, అది ఇస్తాను అని మోసకారి మాటలు చెప్తారు. కాబట్టి ఈ తేడాన్ని మీరందరూ గమనించి దయచేసి మురళి గారికి అలాగే గురుమూర్తి గారికి మీ ఓట్లను వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులకు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన పనులు తప్ప 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మనుబోలు మండలంలోని వడ్లపూడి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ టీడీపీ నాయకులు రఘురామనాయుడు ఆధ్వర్యంలో సోమిరెడ్డి ఘనంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో డేగపూడి బండేపల్లి కాలువకు 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారని, గత 5 ఏళ్లుగా ఈ కాలువ పనులు చేయలేదని, ఈ విషయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విఫలమయ్యారని, తనను గెలిపిస్తే బండేపల్లి డేగపూడి కాలువ పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా పనులు చేస్తుంటే మనమే చేస్తాం. అత్యంత ఇంపార్టెంట్ వర్క్ అప్పేగేట్ నుంచి కస్మూర్ మీదుగా ఇవన్నీ లింక్ చేస్తూ 30 కోట్ల రూపాయలు రోడ్డు ఇచ్చాం. వెంకయ్యనాయుడు గారి సహకారం కూడా. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పనేం లేదు. ఒకటి ఏంటంటే ఈ ఊర్లో కూడా గొట్టపాడం ఉంది, దానికి డేగపూడి బండేపల్లి కెనాల్లో నీళ్ళు అవసరం. 2024 కంతా డేగపూడి బండేపల్లి కెనాల్ పూర్తి చేసే అనుబోలు మండలంలో ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషికి ఈరోజు దాన్ని 24 వచ్చేసింది. మేము చేయించిన, నా టైంలో చేయించిన 4 కోట్ల రూపాయల పని తప్ప 44 కోట్లు మేము శాంక్షన్ చేయించి పనులు ల్యాండ్ ఎక్విజిషన్ మొదలుపెట్టి ఈరోజు వృధా అయిపోయింది. ఇది అషమాషి కాదు. పొట్టేళ్ళ కాలంతో కూడా దాదాపు 25,000 ఎకరాలకి అడిషనల్ వాటర్ సోర్స్. ఇటువంటి చేత కానీ రాజకీయ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, చేత కానీ మనం ఫస్ట్ టైం చూస్తాం. దురదృష్టం వాడుకొని ఆయనకి ఈ డబ్బుల మీద ఉన్న మోహం, మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, టోల్ గేట్లు, డబ్బు సంపాదించుకొని సాయంత్రం లెక్క పెట్టుకునేది తప్ప ఇంకంతకు మించి పనులు, ప్రజలు, రైతులు, పేదోళ్ళు లేదు, వేధించుకుని తప్ప. కానీ ఈ మండలంలో ఆయనకి ఓటు అడిగే హక్కు లేదు. నెంబర్ 2, కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ ఇక్కడి నుంచి తరలిపోతే నేను మంత్రిగా ఉండను, ఎమ్మెల్యేగా ఉండను అన్నారు. నీకు అసలు వ్యక్తిత్వం ఉంటే మీరు క్లియర్గా చెప్పారు, కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండను అని చెప్పారు. ఏమైపోయింది ఈరోజు? కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 1 నుంచి మూతపడింది. ఏమాత్రం నీకు వ్యక్తిత్వం, విలువలు ఉంటే నువ్వు ఉండకూడదు, నువ్వు పోటీ చేయకూడదు. నువ్వు పోటీ చేసినందులో మాకు వచ్చే నష్టం లేదు. ఎట్టా ప్రజలు నన్ను గెలిపించాలని నిర్ణయం చేసుకున్నారు. నువ్వేంత 5,000 ఇస్తావో 6,000 ఇస్తావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.